ఏ ఏంద్రా మరి ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా అసలు మీరు? మన దేశంలో జరిగిన ఈ రెండు సంఘటనలు దేశ ప్రజలందరికీ చాలా బాధ కలిగిస్తున్నాయి. ఇద్దరు చిన్నారులను చంపేశారు. ఒకరి పేరు ధీరజ్, ఇంకొకరి పేరు అర్షద్. ఒకరికి 2 సంవత్సరాలు, ఇంకొకరికి 1.5 years. ధీరజ్ ది యూపీ, అర్షద్ ది కేరళ. రెండు కేసుల్లో సేమ్ స్టోరీ, లవ్ ఎఫ్ఐఆర్. ఉత్తరప్రదేశ్ లో ధీరజ్ ని 2 ఏళ్ల అబ్బాయి, అతను చిన్న పిల్లాడు, వీళ్ళ అమ్మకు పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేస్తున్నాడు. ఇతను విరాజ్ అలియాస్ జితేంద్ర. ఈ చిన్న పిల్లాడు వీళ్ళిద్దరు పెళ్లికి అడ్డంగా వస్తున్నాడు అని చాక్లెట్ ఇస్తానని బయటికి తీసుకెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో నేలకేసి కొట్టేశాడు. 8 సార్లు నేలకేసి కొట్టేశాడు. కేరళలో అర్షద్ కూడా సేమ్ 15 నెలల చిన్న పిల్లాడు ఇతను. ఇది కూడా సేమ్. వీళ్ళ డాడీ కూడా చనిపోయాడు. వీళ్ళ మమ్మీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తల్లి అండ్ స్టెప్ ఫాదర్ ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారు ఈ చిన్న పిల్లాడికి. అయితే ఒళ్ళు మొత్తం సిగరెట్లతో కాల్చేశారు. బాడీ లోపల ఉన్న బోన్స్ మొత్తం ఇరిగిపోయాయి. చిత్ర హింసలు పెట్టారు. సైకిల్ మీద నుంచి కింద పడిపోయాడని డ్రామా చేసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోయాడు. హాస్పిటల్లో పోస్ట్ మార్టం లో తెలిసింది 51 డాట్స్ ఉన్నాయి బాడీ మీద. సిగరెట్స్ తో కాల్చేశారు. లోపల బోన్స్ మొత్తం విరిగిపోయి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అరెస్ట్ చేస్తే సరిపోదు. యూపీలో జరిగిన ధీరజ్ ని చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. తప్పించుకునేటప్పుడు రిటర్న్ పోలీసుల మీద ఎదురు తిరిగేటప్పుడు తన కాళ్ళు కూడా షూట్ చేశారు ఆల్రెడీ. కానీ అది సరిపోదు, ఇంకా మోర్ కావాలి. ఇక్కడ కేరళలో జరిగిన ఈ ఇష్యూ మీద కూడా వీళ్ళ తల్లి అండ్ స్టెప్ ఫాదర్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కానీ న్యాయం కావాలి. అరెస్ట్ చేస్తే సరిపోదు. నేనైతే చెప్తా, అభం శుభం తెలియని ఈ చిన్నారుల్ని చంపిన వాళ్ళకి నడి రోడ్డున ఉరి తీసేయాలంటాను నేనైతే. మీరేమంటారు? కామెంట్ చేయండి.